కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోంది సింగరేణి యాజమాన్యం. సంస్థ పుట్టినప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ లో భాగంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే కార్మికుల పిల్లలకి ఉచిత శిక్షణ ఇస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది సింగరేణి. సంస్థలో పనిచేసే కార్మికుల సంక్షేమమే కాకుండా వారి పిల్లల అభివృద్ధి కోసం తన వంతు సాయం చేస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సింగరేణి సంస్థ విస్తరించిన అన్ని ప్రాంతాల్లో తమ సేవ కార్యక్రమాలను చేస్తోంది. రాష్ట్రం ఏర్పడిన నుంచి సింగరేణి వివిధ కార్యక్రమాలతో కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తోంది. మీకోసం మీ చెంతకు కార్యక్రమంతో కార్మిక వాడల్లో సమస్యలను పరిష్కరిస్తున్నారు. కార్మికుల పిల్లలకు పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు సింగరేణి ఆనిముత్యాలు పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టింది సంస్థ. ఇందులో భాగంగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్, ప్రైవేటు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. ఎంతో మంది ఈ కోచింగ్ల కోసం హైదరాబాద్ అక్కడికి వెళ్తున్నారు. 20-30,000 దాకా స్పెండ్ చేస్తున్నారు. హాస్టల్ కోసమైనా దేనికోసమైనా మాకు ఈ సింగరేణి వాళ్ళు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా డైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే క్లాసెస్ కూడా రోజు వేరే వేరే ఫ్యాకల్టీ తోటి, ఎంతో నైపుణ్యం ఉన్న ఫ్యాకల్టీ తోటి చెప్తున్నారు. సింగరేణి ప్రాంతంలో నిరుద్యోగుల కోసం మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అధికారులు. కోల్ బెల్ట్ ప్రాంతంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉండడంతో ఆర్మీ, పోలీసు ఉద్యోగాల కోసం ఫ్రీ కోచింగ్ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. పోలీస్, ఆర్మీ ఉద్యోగాల కోసం ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తోంది. కొత్తగూడెం, ఇల్లందు, మనుగూరు, భూపాలపల్లి, ఏఎన్టీ క్లైన్ కాలనీ, గోదావరికని, శ్రీరాంపూర్, బెల్లంపల్లిలోని సింగరేణి స్టేడియాల్లో ఈ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు అధికారులు. పోలీస్, ఆర్మీ, సిఎస్ఎఫ్, ఈవెన్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి కూడా శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో 5:30 to 7:30 ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి రాజూట్ ఏరియా నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 30 మంది పోలీస్, ఆర్మీ అండ్ సిఎస్ఎఫ్లో సెలెక్ట్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం మాకు 6 సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఏరియా నుంచి. మరి ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలని కూడా ఆశిస్తున్నాను. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు రన్నింగ్, జంపింగ్, హై జంప్, లాంగ్ జంప్ తో పాటు వార్మప్లపై స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ యువత బయట ట్రైనింగ్ చేయాలంటే 30-40 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో చాలామంది పేదవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా వాళ్ళ యొక్క పరిస్థితులను గమనించి సింగరేణి యాజమాన్యం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ ఉద్యోగాలు రావాలనే ఆశతోని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మా ప్రగతి స్టేడియంలో. ఆఫ్టర్ ట్రైనింగ్ వాళ్ళు అలసిపోయిన తర్వాత ఎగ్ అండ్ మిల్క్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ధన్యవాదాలు చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సంస్థ ఫ్రీగా ఇస్తున్న ట్రైనింగ్ ఎంతో యూజ్ అవుతోందని చెప్తున్నారు కార్మికుల పిల్లలు. And our GM sir has provided many facilities for achieving our goals. Many people have to come to the ground and to achieve their goals in the police section. D. and Sridhar Garu for providing our facilities and making the youth to go in the right way. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా తమకు ఇంటి దగ్గరే శిక్షణ ఇస్తున్న సింగరేణి సంస్థకు అధికారులకు థ్యాంక్స్ చెప్తున్నారు.